హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే నిన్న రిలీజ్ అయిన బాలయ్య బాబుది డాకు మహారాజ్ అన్న సినిమా. ఈ సినిమా ఎలా ఉంది, దాని ముందు రిలీజ్ అయింది కదా గేమ్ చేంజర్, మనం చెత్తగా ఉందనుకున్నాం. దానికంటే బెటర్గా ఉందా చెత్తగా ఉందా కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఈ సంక్రాంతి విజయం ఎవరో చూసుకోవాలి కదా, ఎందుకంటే దీని తర్వాత వెంకటేష్ బాబు కూడా సినిమా వస్తాం అందుకని. సో ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే ఎక్కడో ఆంధ్రాలో పుట్టిన ఒక తెలుగు అతను ఈ చంబల్ ఏరియాకి ఆయన డాకు మహారాజ్గా ఎందుకు మారాడు, ఎలా మారాడు, అతను మళ్ళీ ఇటు సైడ్ సౌత్కి వచ్చి ఆ టీ ఎస్టేట్ ఉన్న దగ్గర ఒక చిన్న పాప కోసం ఎందుకు ఆ కష్టపడుతూ ఉన్నాడు, ప్రాణాన్ని తెగించి అతను కానీ అతని అనుచరులు కానీ ఎందుకు ఇది చేయాలనుకున్నారు అన్నది ఈ సినిమా. ఈ సినిమాలో వచ్చేసి చాలా మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకి అఖండ ఈ ప్రజ్ఞా జైస్వాల్ బాలయ్య బాబు దగ్గర ఎందుకో చాలా నీట్గా పేరింగ్ అయింది, వైఫ్గా ఇదిగా చక్కగా అనిపిస్తుందని వేసినట్టున్నారు ప్రజ్ఞా జైస్వాల్. ఈమె శ్రద్ధా శ్రీనాథ్, అది కాకుండా ఈమె చాందిని చౌదరి ఉంది, తర్వాత ఊర్వశి రౌటెల్లా ఏముంది, సచిన్ కడేకర్, బీభత్సంగా ఉన్నారనమాట అంతా. బాబీ డియోల్ మెయిన్ విలన్ అన్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత మనకి ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ ఓకే, మనం కొద్దిగా క్లీన్ మైండ్తో ఏం తీయాలనుకుంటున్నాడు అనిపోతున్నాం కాబట్టి మనకి ఫస్ట్ హాఫ్ కొద్దిగా నీట్గానే ఉంది. అంటే సెకండ్ హాఫ్ కూడా మనకి కొద్దిగా ప్రెడిక్టబుల్ అనిపించినప్పటికీ ఓకే కొద్దిగా బాగానే అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత బాలయ్య బాబు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాడు అని మట్టుకు మనకి ఈ రీసెంట్ పాస్ట్ సినిమాలు చూస్తూ ఉన్నాం. అంటే అంతకుముందు అంతా హీరోయిన్తో రొమాన్సు అవి ఎక్కువ ఉండేది, ఇప్పుడు అవన్నీ కట్ చేస్తాడు. అవన్నీ కట్ చేసేసి మన బాలయ్య బాబు ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఒక అమ్మాయి ఉంటుంది దీంట్లో కూడా ఫస్ట్ హాఫ్లో ఈమె ఊర్వశి ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా, ఆ బాలయ్య బాబుతో ఒక రొమాంటిసైజ్గా ఆమె ఏదో ఒక సాంగ్ ఊహించుకుంటారు అంతే. అది ఊహలో ఉండేది వేరు, రొమాన్స్ చేయడం వేరు. మనకి ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ అన్నట్టు చూపించుకుంటారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మన ఫ్లాష్ బ్యాక్ వచ్చేటప్పుడు మనోడు ఆల్రెడీ మ్యారీడ్ మ్యాన్ ఇది చూపిస్తా ఇది తీసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వచ్చేసి మన బాలయ్య బాబుకి చెల్లెలని కాదు, చెల్లెలు వరుస అయ్యే ఆమె కింద అయితే క్యారెక్టర్ డిజైన్ చేస్తుంటారు, అది కూడా బాగుంది. అండ్ బాబీ డియోల్కి వచ్చేసరికి మనకి చూపెడమే ఇంటర్వెల్, ఆ టైంలో కొద్దిగా ఇంట్రో ఇస్తారు. కానీ సెకండ్ హాఫ్ ఉంది, పెద్ద క్యారెక్టర్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి అన్న ఇదైతే నాకు పెద్ద అనిపించలేదు. అండ్ మనకి సీన్లు ఎలా ఉన్నాయి, యాజ్ యూజువల్ ఎలివేషన్ సీన్స్, బాలయ్య బాబు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ కొన్ని మన బాలయ్య బాబు సోషల్ మీడియాలో వచ్చిన డైలాగ్ కానీ ఏంది అది చెప్పురా ముందు గాడిద అన్న సీన్లు కాడి నుంచి అవి మళ్ళీ బాలయ్య బాబే సినిమాలో చెప్పినప్పుడు మటుకు మజా అనిపించింది. అండ్ మీరు లారీ దోలడం వచ్చా, మీరు లారీ డ్రైవరా అని ఏదో క్వశ్చన్ అడుగుతుంది చిన్న పాప. నేను ఒకప్పుడు లారీ డ్రైవరే అమ్మా అని, అంటే లారీ డ్రైవర్ సినిమా తీస్తున్నాడు కదా. ఈ రిఫరెన్స్లు ఇట్లాంటివి ఫస్ట్ హాఫ్ మనకి కొద్దిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అండ్ మనోడు ఫైట్స్, మనోడు ప్రజెన్సే ఆ ఎనర్జీ ఉంటుంది. అండ్ మన బాలయ్య బాబు కోసం ఆ రేంజ్ ఒక స్ట్రాంగ్ ఇది రాయాలి, లేకపోతే ఆనదు కదా, మన బాలయ్య బాబుకి ఆనదు. ఆ రేంజ్ రాసుకొని సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ చాలా నీట్గానే రాశాడు అనిపించింది నాకు. ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా అయితే రాశాడు. ఓకే అంత వచ్చింది. ప్రజ్ఞా జైస్వాల్ది కూడా ఓకే పర్ల ఒక చిన్న క్యారెక్టర్గా ఉంటుంది. ఇది మనకి ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చినప్పుడు అయితే నాకు తెలిసింది చిన్న పాప ఏమవుతుంది బాలయ్య బాబుకి అన్నట్టు ఇది చూపించినప్పుడు ఓకే ఈ పాపే ఆ పాప అన్నట్టుగా అనిపించింది అనమాట. ఓవరాల్గా సినిమా చూసినప్పుడు మటుకు సూపర్ అనిపించింది. మ్యూజిక్ వచ్చామంటే తమన్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, పాటలు నేను ఒకటి రెండు అయితే ఓకే బాగానే అనిపించాయి, కానీ మిగతా అన్నీ బాగున్నాయి అన్నమాట నేను చెప్పలేను. బ్యాక్గ్రౌండ్ యాజ్ యూజువల్ మనకి లౌడ్గా ఉన్నప్పటికీ బాలయ్య బాబు ఇది మన స్క్రీన్ పైన చూసినప్పుడు అయితే నాకు బాగానే అనిపించింది, చాలా బాగానే చేశాడని. అండ్ కెమెరా వర్క్ సూపర్, కెమెరా వర్క్ అదిరిపోయింది కెమెరా వర్క్ మటుకు.
నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. వర్క్స్ అన్నీ ఆ క్వారీ చూపించడం కానీ, మిగతా సీన్స్, బాలయ్య బాబు ఇంట్రో, ఆ ఫారెస్ట్ ఫైర్ ఇది సీన్స్ అంత అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ మనము వచ్చామంటే స్టోరీ ఓవరాల్గా సూపర్ ఉంది, బీభత్సమైన థ్రిల్లర్. మనకి ఒక మాస్ హీరోకి మనం ప్రెడిక్టబుల్ స్టోరీ ఉంటుంది, దాన్ని ఎంత బాగా చూపించాడన్న దీంట్లోనే ఉంటుంది కాబట్టి స్టోరీ వరకు ఓకే అబ్బా డీసెంట్ ఇనఫ్ చాలు. బాలయ్య బాబు ఫ్యాన్స్కి కానీ మిగతా వాళ్ళు కూడా ఒక బాలయ్య బాబు సినిమా చూడాలన్నప్పుడు వెళ్ళి చూసి ఆ డీసెంట్ ఇది మరీ గలీజ్గా లేకుండా అయితే మటుకు బ్రహ్మాండంగా నీట్గా అయితే ఉంది. హ్యాపీగా నేను చూసినప్పుడు మటుకు ఓకే ఒక మోస్తరు సాటిస్ఫాక్షన్తోనే వచ్చాను. ఇది గేమ్ చేంజర్ కంటే బాగుందా లేదా అంటే మటుకు డెఫినెట్గా గేమ్ చేంజర్ కంటే నాకు ఇది బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ మరీ దరిద్రంగా అనిపించింది. ఇది గేమ్ చేంజర్ కంటే బాగానే ఉంది. మనకి కొన్ని ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ప్రెడిక్టబుల్గా ఉన్నప్పటికైనా ఓకే మనకు ప్రాబ్లం లేదనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా లేదా ఈ సినిమాని? హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. అండ్ ఒక చిన్న పాప కోసం ఈ సినిమా అన్నప్పుడు కొద్దిగా బాగుంది. చాందినీ చౌదరి ఇంచుమించు ప్రతి సీన్లో ఉంది, కానీ పెద్ద ఇంపాక్ట్ అయితే నాకు పెద్ద క్రియేట్ చేసింది అని నేను అనుకోలేదు. ఏదో ఉంది, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమెని పెట్టున్నారు, ఆ మెచ్చుకి తప్పించి ఇంకా పెద్ద ఇదేం లేదు. అండ్ మిగతా చాలామంది విలన్లు చూపించినప్పుడు హర్షవర్ధన్ది ఫస్ట్ హాఫ్ కొద్దిగా బయస్సుడుగా చూపిస్తూ ఉంటాడు. ఓకే అవన్నీ కూడా మనకి హర్షవర్ధన్ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా మనకి పార్ట్లుగా అన్నీ కరెక్ట్గా పెట్టారు. మన చీకో పోలీస్ ఆఫీసర్ స్టార్టింగ్ మనకి చూపించినప్పుడు మటు క్యారెక్టర్ చాలా అద్భుతంగా చూపించుంటాడు. ఇది మనకి ఆ తర్వాత మనకి ఎక్కువ వాడుకోలేదు, సెకండ్ హాఫ్లో వాడుకునే సీన్ కూడా లేదు. అండ్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత కూడా పెద్ద స్కోప్ కూడా లేదు. కానీ అది ఇంకొద్దిగా బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉంటే బ్రహ్మాండంగా ఉండండి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. చిక్కుది ఇంట్రో ఇది మట్టుకు భలే ఉంటుంది. డాబాలో తింటున్నప్పుడు పక్కనోడు సాస్ కోసం అడుగుతున్నప్పుడు దాన్ని నన్ను గాల్చిపాడదో బీట్ చేస్తాడంటే కాప్ ఎన్కౌంటర్ చేసి అవతల పడేసే కాప్ బాలయ్య బాబును పట్టుకోవాలి. వాడు ముందే చెప్పుంటాడు, ముఖ్యమంత్రి నాయన నువ్వు వాడిని ఎన్కౌంటర్ చేయకుండా పట్టి తీసుకురా అని. సో అన్న ఇది ఆ ఇంట్రో అంతా బిల్డప్ అంతా బాగుంది, కానీ దాని తర్వాత దాన్ని వాడుకోలేదు అన్నట్టుగా అనిపించింది. అక్కడ నాకు కొద్దిగా బాగానే ఇది అనిపించింది. సో స్టోరీలో ఇంకొద్దిగా ఏమైనా వాడుకునేకి ఏమన్నా ఇవన్నీ ఉంటే బాగుండేది అని. అండ్ ఓవరాల్గా బాబీ డైరెక్షన్ గుడ్, రైటింగ్ గుడ్. సో సినిమా మొత్తానికి చూసామంటే మటుకు ఒక డీసెంట్ వాచ్ ఫిలిం. చూడాలనుకున్న వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, బ్యాక్గ్రౌండ్కి, సినిమాటోగ్రఫీకి దీనికంతా మీకు సినిమా బాగానే అనిపిస్తుంది. సో ఈ మూవీ గురించి మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.